హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ విజయశిఖరం CA360. సో ఈరోజు మనం వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. అయితే కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ని కరెంట్ అఫైర్స్ లాగా పాలిటీకి, ఎకానమీకి, అలాగే జాగ్రఫీకి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్, సో ఇలా లింక్ చేస్తూ చదవడం ఎలా అనేది ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఇక్కడ 14 ఫిబ్రవరి 2026 రోజు వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బంగ్లా పీఠంపై BNP. సో మనం గత ఒక 1.5 year నుంచి రాజకీయ అస్థిరత తర్వాత బంగ్లాదేశ్లో 13వ సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. అక్కడ BNP పార్టీ అనేది ఘన విజయం సాధించడం జరిగింది. సో ఇక్కడ BNP పార్టీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. సో ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గురించి ఎందుకు నేర్చుకోవాలంటే, సో ఇక్కడ మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏవైతే శ్రీలంక కానీ, మాల్దీవ్స్ కానీ, నేపాల్ కానీ, బీహార్ కాదు, భూటాన్, నేపాల్. సో ఇలా ఎలక్షన్ జరిగి కొత్త ప్రధానమంత్రులు కానీ, కొత్త అధ్యక్షులు కానీ ఎవరైనా ఎన్నికైతే వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇక్కడ 2024 డిసెంబర్ గ్రూప్ 2లో మనకు జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్లో అప్పుడు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక, సో ఆయన ఏ పార్టీ నుంచి గెలవడం జరిగిందనే క్వశ్చన్ అడగడం జరిగింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని చెప్పడం జరుగుతుంది ఈ ఆర్టికల్ని. సో ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరపున గెలిచిన బంగ్లాదేశ్ పార్టీ చైర్మన్ ఎవరంటే తారిక్ రెహమాన్. ఈయన నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది, ఈరోజు చేపడతారు కూడా. సో ఇలా ఇంతకంటే ముందు తాత్కాలిక ప్రధానమంత్రిగా బంగ్లాదేశ్కు నాయకత్వం వహించింది మహమ్మద్ యూనస్. ఈయనను మనం ఎకానమీలో లింక్ చేసుకోవచ్చు. అండ్ అంతకంటే ముందు షేక్ హసీనా గారు, ఆమె అవామీ లీగ్ పార్టీ 2006 నుంచి 2024 వరకు వాళ్ళ పార్టీ గెలుస్తూ వచ్చింది. సో తర్వాత BNP గెలవడం జరిగింది. ఈరోజు అప్పుడు విద్యార్థుల ఉద్యమంలో భాగంగా జంజీ ఉద్యమం జరిగింది. సో అప్పుడు హసీనా ప్రభుత్వం కూలిపోయింది. సో ఆమె భారత్కు రావడం, తర్వాత ఇంకా లండన్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో ఇది ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ వృద్ధిలో 16% తోడ్పాటు దిశగా భారతదేశం అని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. సో ఇది ఎక్కడ, ఏ మీటింగ్లో ప్రకటించారు? సో ET Now గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026 కార్యక్రమం ఇది న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఇందులో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ వేగంగా పరుగులు తీస్తుందని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. సో ఈ మీటింగ్ ఎవరెవరి ఆధ్వర్యంలో జరిగిందంటే ప్రముఖ వ్యాపార సంస్థలు, ఆర్థిక సదస్సులు, ఇది ప్రతి సంవత్సరం భారతదేశంలో నిర్వహించబడుతుంది. సో స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమల అధిపతులు ఇందులో పాల్గొంటారు. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 2026 ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు జరిగింది న్యూఢిల్లీ వేదికగా. సో దీని యొక్క థీమ్ వచ్చేసి ఎ డికేడ్ ఆఫ్ డిస్రప్షన్, ఏ సెంచరీ ఆఫ్ చేంజ్. సో ఏ థీమ్నైనా ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి, తెలుగులో ట్రాన్స్లేట్ చేయొద్దు. సో ఎందుకంటే ఎగ్జామ్లో ఫైనల్గా ఇంగ్లీష్నే కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవాలి. సో ఇందులో ప్రధానంగా అసలు ఈ చర్చలో జరిగిన అంశాలు ఏంటి అంటే గ్లోబల్ ఆర్థిక అంశాలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ AI గురించి, మౌలిక వసతుల గురించి, శక్తి భద్రత అంటే ఎనర్జీ సెక్యూరిటీ గురించి, అండ్ పెట్టుబడులు అండ్ మార్కెట్ విశ్వసనీయత, అలాగే ఆరోజు వచ్చేసి భారత ఆర్థిక వృద్ధి అండ్ గ్లోబల్ పాత్ర. సో దీనిని నిర్వహించిన సంస్థ వచ్చేసి ET Now అంటారు దీనిని. ET Now అనేది టైమ్స్ గ్రూపుకు చెందిన న్యూస్ ఛానల్. సో ముఖ్య అతిథిగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్ళారు. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ని ఎకానమీకి లింక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ
మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు నరేంద్ర మోడీ గారు. సో ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు జీడిపి ఆధారంగా ఎన్ని ఉన్నాయి ప్రజెంట్? ఒకటి టాప్ ప్లేస్లో యూఎస్ఏ ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా, జర్మనీ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఇండియా, ఫిఫ్త్ ప్లేస్ జపాన్. సో రీసెంట్గా జపాన్ దాటి ఇండియా ఫోర్త్ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. సో ఇండియా టార్గెట్ అనేది మూడో ఆర్థిక వ్యవస్థగా వెళ్ళడం. అదే ఈ సదస్సులో నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ అసలు జీడిపి అంటే ఏంటిదనే తెలుసుకోవాలి. సో ఎకానమీకి లింక్ చేస్తున్నాం కాబట్టి మనం అసలు జీడిపి అంటే ఏంటిది? సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఒక దేశంలో ఒక నిర్దిష్ట కాలంలో అంటే ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం అంతిమ వస్తు సేవల విలువని అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆ విలువనే జీడిపి అంటారు. మన సాధారణ వాడుక భాషలో చెప్పాలంటే ఒక దేశం ఒక సంవత్సరంలో ఎంత సంపాదించింది, ఎంత ఉత్పత్తి చేసింది అనేది చూపించే కొలమానాన్ని జీడిపి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్స్ అంటే భారతదేశంలో ఎన్ని కార్లు ఉత్పత్తి అయినాయి, ఎన్ని మొబైల్స్ ఉత్పత్తి అయినాయి, అంటే సాఫ్ట్వేర్ సేవలు ఎన్ని అందించడం జరిగింది, వీటి అన్నిటి విలువను కలిపితే మనకి ఫైనల్గా వచ్చేది జీడిపి. సో ఇక్కడ జీడిపి అనేది దేశం పరంగా చూస్తాం. అలాగే భారతదేశంలో రాష్ట్రాలకు కూడా జిఎస్డిపి అనేది ఉంటుంది. అంటే జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే భారతదేశంలో పెద్ద ఆర్థిక రాష్ట్రాలు మహారాష్ట్ర టాప్ ప్లేస్లో ఉంది, సెకండ్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్లో యూపీ, ఫోర్త్ ప్లేస్లో కర్ణాటక, ఫిఫ్త్ ప్లేస్లో గుజరాత్ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి అసలు జీడిపిని ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? సో అసలు జీడిపి వల్ల వచ్చే ఉపయోగం ఏంటిదంటే ఇక్కడ దేశ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి, ఇతర దేశాలతో పోల్చడానికి, అభివృద్ధి స్థాయి భారతదేశంలో అభివృద్ధి స్థాయి అనేది ఏ విధంగా జరుగుతుంది దాన్ని అంచనా వేయడానికి, ప్రభుత్వ విధానాల ప్రభావం తెలుసుకోవడానికి అంటే ప్రభుత్వం అనుసరించిన స్కీమ్లు కానీ అంటే పథకాలు వాటి గురించి తెలుసుకోవడానికి మనకు జీడిపిని లెక్కిస్తారు. సో జీడిపి లెక్కింపు ఎన్ని పద్ధతుల్లో ఉంటుంది? జీడిపి లెక్కింపు అనేది 3 పద్ధతుల్లో ఉంటుంది. జీడిపిని ఎవరు లెక్కిస్తారంటే ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇంతకంటే ముందు సిఎస్ఓ ఉండేది. జాతీయ ఆదాయాన్ని కానీ జీడిపిని కానీ అంచనా వేసేది సిఎస్ఓ. ఎన్ఎస్ఎస్ఓ సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ఇది 1951లో స్థాపించడం జరిగింది. ఎన్ఎస్ఎస్ఓ అనేది 1970లో స్థాపించడం జరిగింది. ఎన్ఎస్ఎస్ యొక్క ఫంక్షన్ ఏంటంటే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం వీటి యొక్క శాంపిల్ సర్వేలు నిర్వహించడం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. సో ఇలాంటి సర్వేలను చేయడం ఎన్ఎస్ఎస్ఓ యొక్క డ్యూటీ. సిఎస్ఓ అనేది జాతీయ ఆదాయం, జీడిపి అంచనా వేస్తుంది. సో ఈ రెండింటిని మర్జ్ చేసి 2019లో ఎన్ఎస్ఓని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎన్ఎస్ఓ అనేది అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మోస్పీ కింద పనిచేస్తుంది. సో ఈ ప్రస్తుతం మోస్పీ మినిస్టర్ ఎవరంటే రావ్ ఇంద్రజిత్ సింగ్. సో ఇక్కడ జీడిపి లెక్కించేటప్పుడు కానీ నేషనల్ ఇన్కమ్ లెక్కించేటప్పుడు కానీ మనం బేస్ ఇయర్ అనేది తీసుకుంటాం. సో స్థిర ధరలు లెక్కించినప్పుడు బేస్ ఇయర్ 2011, ప్రస్తుత ధరలు అన్నప్పుడు మనం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకోవడం జరుగుతుంది. సో భారతదేశంలో ఇప్పటి వరకు 8 బేస్ ఇయర్లు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ బేస్ ఇయర్ వచ్చేసి 1948-49, సెకండ్ బేస్ ఇయర్ వచ్చేసి 1960-61, థర్డ్ బేస్ ఇయర్ వచ్చేసి 1970-71, అలాగే 1980-81, 1993-94, 1999-2000, దెన్ 2004-2005, 2011-12 అనేది లాస్ట్ బేస్ ఇయర్. ఇది ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ 2011. అయితే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది బేస్ ఇయర్ని చేంజ్ చేయడం కోసం 2024లో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క చైర్మనే బిశ్వనాథ్ గోల్దార్. ఆ బిశ్వనాథ్ గోల్దార్ కమిటీ అనేది 2022-23ని బేస్ ఇయర్గా ప్రపోజల్ చేయడం జరిగింది. సో ఇది ఫిబ్రవరి 2026 నుంచి కొత్త గణాంకాలు వస్తాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మనం తీసుకోవడం జరిగింది దీన్ని. సో నెక్స్ట్ వచ్చేసి జీడిపి లెక్కింపు పద్ధతి. మనం జీడిపి లెక్కింపు పద్ధతి అనేది 3 పద్ధతుల్లో ఉంటుందని చెప్పాము.
సో ఇక్కడ మొదటి పద్ధతి వచ్చేసి ఎక్స్పెండిచర్ మెథడ్, అంటే వ్యయం మదింపు పద్ధతి అంటారు దీనిని. సో దీనికి జీడిపి ఫార్ములా జీడిపి ఈక్వల్ టు C+I+G+X-M. ఇక్కడ C అంటే కన్జంప్షన్, I అంటే ఇన్వెస్ట్మెంట్, G అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లేదా గవర్నమెంట్ స్పెండింగ్, ఇక్కడ X అంటే ఎక్స్పోర్ట్స్, M అంటే ఇంపోర్ట్స్. ఇక్కడ కన్జంప్షన్ మీన్స్ దేశంలో ఉన్న ప్రజలందరూ ఖర్చు పెట్టిన మొత్తాన్ని కన్జంప్షన్గా తీసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీలు పెట్టిన పెట్టుబడులు, అంటే భారతదేశంలో ఉన్న కంపెనీలన్నీ పెట్టిన పెట్టుబడులని ఇన్వెస్ట్మెంట్గా తీసుకుంటాం. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ లేదా గవర్నమెంట్ స్పెండింగ్ అంటే ప్రభుత్వం చేసిన ఖర్చు. ఎక్స్పోర్ట్స్ అంటే మనం విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసిన, అంటే అమ్మినవి మనం, అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి విదేశాలకు అమ్మిన వాటిని ఎక్స్పోర్ట్స్ అంటారు. ఇంపోర్ట్స్ అంటే మనం విదేశాల నుండి కొనుగోలు చేసినవి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ నుంచి ఇంపోర్ట్స్ తీస్తే మనకు వచ్చేవే నెట్ ఎక్స్పోర్ట్స్, దాన్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రోడ్ అంటారు. అంటే రిసిప్ట్స్, పేమెంట్స్, మనకు తర్వాత జీడిపి వర్సెస్ జిఎన్పి, ఎన్ఎన్పి వర్సెస్ ఎన్డిపి, ఇలా దాన్ని ఎకానమీ క్లాస్లో మనం తర్వాత దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ డిస్కస్ చేయడం వల్ల వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక దేశంలో కన్జంప్షన్ అనేది 100 రూపాయలు జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది 50 రూపాయలు పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది 30 రూపీస్, ఎక్స్పోర్ట్స్ అనేవి 20 రూపీస్, ఇంపోర్ట్స్ అనేవి 10 రూపీస్. సో ఇక్కడ జీడిపి ఈక్వల్ టు కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో దీనిని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే జీడిపినే 190 రూపీస్. సో జీడిపి అనేది ఇలా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ఇన్కమ్ మెథడ్, దీనినే మనం ఆదాయాల మదింపు పద్ధతి అంటారు. దేశంలో సంపాదించిన మొత్తం ఆదాయాలన్నీ కలిపితే, సో ఫర్ ఎగ్జాంపుల్ జీతాలు కానీ, లాభాలు ప్రాఫిట్స్ కానీ, అద్దెలు గవర్నమెంట్ చెల్లించే రెంటులు కానీ, వడ్డీ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇవన్నీ కలిపినా కూడా మనకి జీడిపి వస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ అనేది ప్రొడక్షన్ మెథడ్, అంటే వాల్యూ యాడెడ్ మెథడ్, అంటే ఇక్కడ ఫర్ సెక్టోరల్ గ్రోత్. సో వాల్యూ ఎడిషన్ మెథడ్ అనేది మనం భారతదేశంలో ఉపయోగిస్తున్నాం, జీడిపిని కౌంట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నాం. సో ఇక్కడ వ్యవసాయం లేదా పరిశ్రమలు, సేవల రంగం, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్, సర్వీస్ సెక్టార్. సో ఈ ప్రతి రంగంలో వాల్యూ ఎడిషన్ అంటే అదనపు విలువను లెక్కించి జీడిపిని కౌంట్ చేస్తారు ఇక్కడ. సో ముఖ్యంగా మనం భారతదేశంలో జీడిపిని కౌంట్ చేయడానికి థర్డ్ మెథడ్ ప్రొడక్షన్ మెథడ్, వాల్యూ ఎడిషన్ మెథడ్ని తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి దశలో ఉత్పత్తి చేసిన అదనపు విలువ అంటే వాల్యూ ఎడిషన్ లెక్కించి దాని మొత్తాన్ని కలిపితే జీడిపి వస్తుంది. సో జీడిపి లెక్కించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మనం జీడిపి లెక్కించేటప్పుడు పాత వస్తువులు, ఓల్డ్ గూడ్స్ లెక్కించాం, ఎందుకంటే అవి ఆల్రెడీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కౌంట్ అయితే, సో దాన్ని మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సేల్ చేస్తే దాని బ్రోకరేజ్ ఛార్జెస్ మాత్రమే కౌంట్ చేస్తాం. దాని వాల్యూ అనేది లాస్ట్ ఇయర్లో కౌంట్ అయింది కాబట్టి ఈ ఇయర్లో దాన్ని కౌంట్ చేయాలి. నెక్స్ట్ బ్లాక్ మనీ, హవాలా మనీ అనేది లెక్కించాం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ విదేశాల్లో సంపాదించిన ఆదాయం, అంటే గల్ఫ్ కంట్రీస్కి కానీ, యూఎస్కి, ఆస్ట్రేలియా విదేశాలకు వెళ్ళి అక్కడి నుంచి రెమిటెన్సెస్ మన భారతదేశానికి ప్రతి నెల పంపిస్తుంటారు. సో వీటిని కూడా మనం జీడిపిలో కౌంట్ చేయం. సో దిస్ ఈజ్ ద జీడిపి. అండ్ నెక్స్ట్ మనం థర్డ్ ఆర్టికల్ వచ్చేసి బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార భాస్కర్ వర్మ సేతు. సో దీనిని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించారు. ఇది ఒక బ్రిడ్జి లేదా వంతెన. ఇది ఇక్కడ మన అస్సాంలోని గౌహటి లేదా ఉత్తర గౌహటిని అనుసంధానిస్తూ నిర్మించిన వంతెన ఇది. సో ఇక్కడ మనం ఇది ఆర్టికల్ అనేది న్యూస్ పేపర్లో రావడం జరిగింది బ్రహ్మపుత్ర నది గురించి. సో దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. సో మనం ఇక్కడ దీనిని బ్రహ్మపుత్ర రివర్ అనే దానిని మనం జాగ్రఫీ లింక్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే, సో అసలు బ్రహ్మపుత్ర అనేది పుట్టుక ఎక్కడ, అసలు భారతదేశంలో ఎక్కడ ప్రవహిస్తుంది, ఎక్కడ కలుస్తుంది, సో దాని గురించి మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. సో బ్రహ్మపుత్ర ఆర్జిన్ అనేది టిబెట్లోని యాంగ్సీ గ్లేసియర్ వద్ద హిమాలయ పర్వతాల్లో పుడుతుంది. సో ఇది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందంటే చైనా, ఇండియా, బంగ్లాదేశ్. సో 3 దేశాలు కూడా ప్రవహిస్తుంది ఇది. సో చైనాలో వచ్చేసి యార్లాంగ్స్ థ్యాంగ్పో అంటారు దీనిని, ఇండియాలో వచ్చేసి బ్రహ్మపుత్ర నది అంటారు, ఇండియాలో వచ్చేసి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తుంది. సో బంగ్లాదేశ్లో వచ్చేసి దీనిని జమునా నది అని పిలుస్తారు. సో దీని లెంత్ వచ్చేసి మొత్తం అంటే పొడవు 2900 కిలోమీటర్లు మొత్తం నది పొడవు.
సో ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతమైన సుందర్బన్స్ డెల్టాలో కలుస్తుంది ఇది. సో గంగా నదితో కలిసి తర్వాత సుందర్బన్స్ డెల్టాలో కలుస్తుంది. సో భారతదేశంలో పొడవైన నది అనేది గంగా నది. దాని లెంత్ అనేది 2525 మీటర్స్. సో భారతదేశంలో అత్యధికంగా నీటి ప్రవాహం కలిగిన నది వచ్చేసి బ్రహ్మపుత్ర నది. దీని లెంత్ వచ్చేసి 916 కిలోమీటర్లు. భారతదేశంలో అయితే మొత్తం లెంత్ వచ్చేసి 2900 కిలోమీటర్లు. సో దీనికి పొడవైన ఉపనదులు ఏంటివి? సో ఇప్పుడు రీసెంట్గా మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపనదుల గురించి అడుగుతున్నారు. సో దానివల్ల ఇక్కడ పొడవైన ఉపనది అంటే సుబన్సిరి అండ్ మానస్, ఇవి ముఖ్య పొడవైన ఉపనది సుబన్సిరి. దీంట్లో ముఖ్య ఉపనదులు వచ్చేసి సుబన్సిరి, మానస్, దిబాంగ్, లోహిత్, కమెంగ్, తీస్తా. సో ఇక్కడ వరకు ఈ ఆర్టికల్ అనేది క్లోజ్. కానీ మనం తీస్తా నది వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఇక్కడ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వివాదాల గురించి దీన్ని లింక్ చేయొచ్చు. సో తీస్తా అనేది బ్రహ్మపుత్ర నదికి ఉపనది. బట్ మనకి అంతర్జాతీయ వివాదంలో భాగంగా ఇండియాకి బంగ్లాదేశ్కి తీస్తా నది ఒప్పందం అంటే తీస్తా నది వివాదం అనేది జరుగుతుంది. సో అసలు తీస్తా నది వివాదం పరంగా ఎప్పుడు జరిగింది ఒప్పందం? 1983లో జరిగింది ఒకసారి. అలాగే 2011లో కూడా తీస్తా నది ఒప్పందం జరిగింది. బట్ వెస్ట్ బెంగాల్ అపోజిట్ చేయడం వల్ల దీన్ని అమలు కాలేదు. సో తీస్తా నది జన్మస్థానం అనేది సిక్కిం. ఇది ఎక్కడ ఫ్లో చేస్తుందంటే సిక్కిం, వెస్ట్ బెంగాల్, తర్వాత బంగ్లాదేశ్లో ప్రవేశిస్తుంది. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ అనేది అపోజ్ చేయడం వల్ల ఈ 2 ఒప్పందాలు కూడా అమల్లోకి రాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీసెంట్గా సింధు నది జలాల ఒప్పందం అనేది న్యూస్లో ఉంది. సో దానికి లింక్ చేయొచ్చు మనం. సో బ్రహ్మపుత్ర నది కాబట్టి సింధు నది ఇక్కడ లింక్ చేయొచ్చు. సో సింధు నది ఏంటంటే ఇక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు జరిగింది? 1960 సెప్టెంబర్ 19. ఎవరెవరికి మధ్య? ఇండియాకి పాకిస్తాన్. మధ్యవర్తిత్వం వర్తించింది ఎవరు? వరల్డ్ బ్యాంక్. సో ఇక్కడ ఈస్టర్న్ రివర్స్ అండ్ వెస్టర్న్ రివర్స్ అని ఉంటాయి. సో ఈస్టర్న్ రివర్స్ వచ్చేసి ఇండియాకి, వెస్టర్న్ రివర్స్ అనేవి పాకిస్తాన్కి సంపూర్ణ హక్కులు లేదా పరిమిత హక్కులు, అపరిమిత హక్కులను కల్పించడం జరిగింది. సో ఇక్కడ ఈస్టర్న్ రివర్స్ అంటే బీఆర్ఎస్ అంటే మనం గుర్తుంచుకోవడానికి సింపుల్గా బీఆర్ఎస్ అని పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ అంటే బియాస్, రావి, సట్లెజ్. సో ఈ ఈస్టర్న్ రివర్స్ పైన భారతదేశానికి సంపూర్ణ హక్కులు ఉండేవి. అలాగే వెస్టర్న్ రివర్స్ పాకిస్తాన్. సో ఇక్కడ గుర్తుంచుకోవడం కోసం సిజే అని పెట్టడం జరిగింది, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని. సో చీనాబ్, జీలం, ఇండస్. సో వెస్టర్న్ రివర్స్ పైన పాకిస్తాన్కి సంపూర్ణ హక్కులు ఉండడం జరిగింది. సో మనకి రీసెంట్గా 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగర్ జిల్లా బైసరన్ వ్యాలీ, దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు బైసరన్ వ్యాలీని, ఇక్కడ పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది. సో అప్పుడు ఇండియా 2025లో మే 7న ఆపరేషన్ సింధూర్ చేసి ఉగ్రవాద స్థావరాలపైన, ఉగ్ర సంస్థలపైన దాడి చేసి సింధు నది జలాల ఒప్పందం నుంచి వైదొలగడం జరిగింది. సో అప్పుడు చినాబ్ నది పైన జమ్మూ కాశ్మీర్ సావల్కోట్ మెగా హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ సావల్కోట్ మెగా హైడ్రో ప్రాజెక్ట్ని నిర్మిస్తున్న సంస్థ ఏంటిదంటే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్. దీనిని 1975లో ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్, సో మనం ఇక్కడ రీసెంట్లో ఇంకోటి ఉన్న నది ఏంటిదంటే పెన్నయార్ నది. దీన్ని లింక్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ బ్రహ్మపుత్ర నది నుంచి తీస్తా నది, తర్వాత సింధు నదిని లింక్ చేసాం. నెక్స్ట్ రీసెంట్ లాస్ట్ జనవరి మంత్లో ఇది కరెంట్ అఫైర్స్లో ఉండడం జరిగింది. పెన్నయార్ నది, ఇది తమిళనాడు, కర్ణాటక నదీ జలాల వివాదం పరిష్కారం కోసం ఉంది ఇది. సో ఇక్కడ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో ఇక్కడ మనం పాలిటీని లింక్ చేయొచ్చు. సో ఆర్టికల్ 260Tని, అలాగే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 యాక్ట్, ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. సో ఆర్టికల్ 262 ప్రకారం ఏంటంటే రాజ్యాంగంలో ఏం మెన్షన్ చేయడం జరిగిందంటే అంతర్రాష్ట్ర నది జలాల పరిష్కారం కోసం ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంటు ఒక చట్టం చేయొచ్చు అనమాట.
అదే చట్టం ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 చేయడం జరిగింది. దాని ద్వారా అంతర్రాష్ట్ర నది జలాల వివాదాలు పరిష్కరిస్తుందన్నమాట. సో ఈ చట్టం ప్రకారం ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి అంతర్రాష్ట్ర నది జల వివాదాలను పరిష్కరిస్తుంది. సో ఇక్కడ పార్లమెంటు అంతర్రాష్ట్ర నది జలాల వివాదాల గురించి చట్టం చేసినట్లయితే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, ఇతర ఏ కోర్టులు కానీ జోక్యం చేసుకోవడానికి వీలుండదు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్. అందరూ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.